బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులకు 100 కోట్లున్నాయని వాళ్లు ఎంపీలుగా గెలిస్తే 1000 కోట్లు సంపాదిస్తారని బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడానని 100 కేసులు ఎదుర్కొన్నానని బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం కరీంనగర్లో భారీ ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ఏనాడు రైతుల కోసం పోరాడలేదన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరికీ తెలియదని బండి సంజయ్ సెటైర్లు వేశారు. నరేంద్ర మోదీ మరోసారి ప్రధానమంత్రి కావడం ఖాయమని బండి సంజయ్ అన్నారు. 13వ తారీఖు కోసం ఎదురు చూస్తున్నాను. ఎప్పుడు 13వ తారీఖు వస్తుంది పువ్వు గొంతు మీద పక్కన కొత్తప్పుడు నాకు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేస్తే మన నరేంద్ర మోడీ గారు పువ్వు గుర్తుకు ఓటేసినప్పుడు మన కండలు కనబడాలన్నా. అరే అయ్యేతలో 500 సంవత్సరాల నుంచి ఈ దేశంలోని హిందువులందరూ ఎదురుస్తున్న నా భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించిన మన నరేంద్ర మోడీ పువ్వు గుర్తుకు ఓటేసినప్పుడు మన కండలు కనబడాలన్నా. ఈ దేశంలో ముస్లిం సమాజం నిర్మూలమైపోయిందని చెప్పి దానికి కారణం త్రిపుల్ తలాక్ అని భావించి త్రిపుల్ తలాక్ రద్దు చేసిన మన నరేంద్ర మోడీ కనబడాలన్న పువ్వు గుర్తుకు ఓటేసినప్పుడు